ఆసుపత్రిలో చేరిన రోగి ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వెళ్లినట్లే కోర్టు మెట్లెక్కిన కక్షిదారు న్యాయంతో తిరిగి వెళ్లారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కోర్టుకు వచ్చామంటే తమకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం రావాలన్నారు. న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. న్యాయం కోసం వచ్చిన వారికి పూర్తి నమ్మకం కలిగినప్పుడే సంతృప్తి ఉంటుందన్నారు. తిరుపతిలోని నూతన భవనం ప్రజలకు మరో ఆలయంలా మారాలన్నారు. ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో కోర్టు భవనాల సముదాయానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. తిరుపతి రూరల్లోని దామినేడు వద్ద 16 కోర్టు భవనాల సముదాయ నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. తిరుపతిలో కోర్టు భవనాల సముదాయానికి శంకుస్థాపన శుభసూచకమని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. న్యాయ వ్యవస్థ మరింత బలోపేతమవుతోందని, నూతనంగా వచ్చే న్యాయవాదులు మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజలు తమకు న్యాయం జరగాలని కోర్టు మెట్లెక్కుతారని, న్యాయవాదులు సరిగ్గా ఆలోచిస్తేనే వారికి సరైన న్యాయం జరుగుతుందన్నారు. న్యాయం అందించడంలో నిర్దేశిత గడువు ఉండాలన్నారు. ఒక బెంచ్కే కాదు, బార్లోని లాయర్లు కూడా లక్ష్యంతో ఉండాలన్నారు. బార్ నుంచి వాదన సరిగ్గా ఉన్నప్పుడే జడ్జీల నుంచి నాణ్యమైన తీర్పులుంటాయని తెలిపారు. నాణ్యమైన తీర్పులుంటే న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. మహిళా న్యాయవాదులకు చక్కని సౌకర్యాలు కొత్త భవనంలో ఏర్పాటు చేయాలని, కోర్టు నూతన భవనంలో మెడికల్ సెంటర్ కూడా ఉండాలన్నారు. The intellectual richness, the intellectual wealth which the Tirupati Bar possesses, that will show its the full performance when all the basic infrastructural facilities are made available to all of you. My best wishes to you. The court complex, as the Chief Justice has pointed out, the land which has been earmarked, I am quite confident that it will take care of the needs in next decades and decades, and that is what the vision we should have right now. Wherever in the country I am visiting, traveling to different parts for the purpose of the development of the judicial infrastructure, that is my earnest appeal to all the state governments I am making, that please provide us judicial infrastructure that takes care of the next 50 years, 100 years, because the lands are shrinking, the country is developing, population is also growing, industrialization is developing, urbanization is developing. So after some time we may not get the good parcels of land for the judicial infrastructure. So I am thankful and I congratulate the government of Andhra Pradesh also for this visionary step of earmarking the land. బహ్రెయిన్లోని అమెరికన్ నావల్ బేస్పై ఇరాన్ దాడులు చేస్తున్న తరుణంలో అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. ఏపీకి చెందిన సుమారు 50,000 మంది వరకు అక్కడ వివిధ ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. బహ్రెయిన్లోని ప్రవాస తెలుగువారి యోగక్షేమాలను అయ్యన్న పాత్రుడు అడిగి తెలుసుకున్నారు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బహ్రెయిన్లో నివసిస్తున్న ప్రవాస తెలుగువారి భద్రతపై ఆరా తీశారు. బహ్రెయిన్లోని అమెరికన్ నావల్ బేస్పై ఇరాన్ దాడులు చేస్తున్న తరుణంలో అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని నర్సీపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన వారు అనేక మంది ఉపాధి నిమిత్తం బహ్రెయిన్లో స్థిరపడ్డారని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల మధ్య నాతవరానికి చెందిన ఎన్ఆర్ఐ శెట్టి సతీష్కు నేడు స్వయంగా ఫోన్ చేసి అక్కడి తెలుగువారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బహ్రెయిన్లో ఉన్న తెలుగువారంతా అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎలాంటి ఆపద వచ్చినా ఏపీ ఎన్ఆర్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. అవసరమైతే అక్కడి తెలుగువారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి తక్షణ సహాయక చర్యలు చేపడతామని మాటిచ్చారు. ఈ కష్టకాలంలో తమ బాగోగులు తెలుసుకొని అండగా నిలుస్తూ తమలో మనోధైర్యాన్ని నింపిన స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఎన్ఆర్ఐలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, చిరుద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా 2 సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. అంగన్వాడీలు ప్రతిపాదించిన డిమాండ్లలో 9 ఇప్పటికే కూటమి ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. వేతనాల పెంపు అంశాన్ని కూడా వీలైనంత వరకు అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని హోంమంత్రి వంగల్పూడి అనిత గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్మాణానికి 86.68 లక్షలు విడుదల చేశామన్నారు. అలాగే ఒక్కో కేంద్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. అంగన్వాడీలకు ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. తద్వారా జీతాల ఆలస్యానికి శాశ్వతంగా చెక్ పెట్టామని వివరించారు. 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు 75 కోట్ల వ్యయంతో 5G స్మార్ట్ ఫోన్లు అందించామన్నారు. ఈ ఫోన్ల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంతో పాటు సమర్థవంతంగా సేవలు అందుతున్నాయని వివరించారు. అంగన్వాడీ కేంద్రాల హాజరు 70% నుంచి 96%కి పెరగడం కూటమి పాలనకు వచ్చిన ప్రత్యక్ష ఫలితమని అభివర్ణించారు. ఏళ్ల తరబడి అంగన్వాడీలు ఎదురుచూసిన గ్రాట్యుటీ కలను కూటమి ప్రభుత్వం నిజం చేసిందని హోంమంత్రి అనిత వివరించారు. గ్రాట్యుటీ చెల్లింపుల కోసం 2025 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అప్గ్రేడ్ చేస్తోందని భరోసా ఇచ్చారు. అందులో భాగంగా మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్గా పదోన్నతి కల్పించి పూర్తిస్థాయి వేతనాలు అందించనుందని హోంమంత్రి అనిత వివరించారు. అలాగే కొత్తగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను కూటమి ప్రభుత్వం నియమించనుందని మంత్రి అనిత వెల్లడించారు. అంగన్వాడీలు ప్రతిపాదించిన డిమాండ్లలో 9ంటిని ఇప్పటికే కూటమి ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. వేతనాల పెంపు అంశాన్ని కూడా వీలైనంత వరకు అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అంగన్వాడీలకు ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లు చేసిన 10 డిమాండ్లలో 9 సమంజసం అయినవి కావడంతో వాటిని నెరవేర్చమని, 10వ డిమాండ్ అయిన వేతనాల పెంపునకు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని మంత్రి సంధ్యారాణి కోరారు. ఎవరో చెప్పిన మాటలు విని రోడ్లెక్కడం సబబు కాదని, తక్షణం ఆందోళనను విరమించాలని అంగన్వాడీలకు సూచించారు. గతంలో అంగన్వాడీల జీతాలను 10,500 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుదేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. 15 యాప్ల్ని ఒక యాప్గా తయారు చేసి ఒకే ఒక యాప్ లో వాళ్ళని చేసుకోమని చెప్పి, గ్యాస్ అయిపోయిన వెంటనే రావడానికి కొంచెం టైం పడుతుందమ్మా అంటే వాళ్ళందరికీ ఇండక్షన్ స్టవ్లు ఇచ్చాం. పిల్లలకి మామూలుగా చెప్పడం కంటే టీవీలో చూస్తే వాళ్ళు బాగా నేర్చుకుంటారని ప్రతి సెంటర్కి ఒక టీవీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీరు అడిగిన మేము ఏం కాదన్నామో చెప్పండి ఒకసారి. అంగన్వాడీ టీచర్లు ఈ జీతాలతో ఏం బ్రతుకుతారు అని 10,500 చేసిన చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి మీకు పెంచాడు. అది ఏంటి, హైదరాబాద్ అంత జీతం ఇస్తానని చెప్పి మిమ్మల్ని మోసం చేసి 1,000 రూపాయలు ఇచ్చాడు. మీ కోరికలు సమంజసమైనవే కాబట్టి 9 కోరికలు తీర్చాం. 10వ కోరిక మీద కూడా మేము నో అనట్లేదు, ఖచ్చితంగా మాకు సమయం ఇవ్వండి అంటున్నాను. ఇలాంటివి కాకుండా దయచేసి అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించమని హృదయపూర్వకంగా సోదరి మనందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారి సన్నిధి భక్తజనంతో కిటకిటలాడుతుంది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. భక్తుల తాకిడి అధికంగా ఉన్నప్పటికీ దేవస్థానం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ ప్రశాంతంగా దర్శనం చేసుకున్నారు. దేవస్థానం అధికారులు ప్రత్యక్షంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధి భక్తజనంతో కళకళలాడింది. నేడు ఆదివారం అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తజనంతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసింది. క్యూ లైన్లలో భక్తులు బారులు తీరి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థాన అధికారులు అమ్మవారి అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలను కూడా 11 గంటల నుంచి 3 గంటల మధ్య నిలిపివేశారు. దేవస్థానం ఈవో సీనా నాయక్ వైర్లెస్ చెట్ల ద్వారా సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలిస్తూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ క్యూ లైన్లను క్రమబద్ధీకరించారు. 7,150 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్లలో ఉన్న భక్తులకు నిరంతరం త్రాగునీటిని సరఫరా చేశారు. కుంభకోణాల్లో ఇరుక్కున్న వాళ్లు తనపై దుష్ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్గా నిస్వార్థంగా పనిచేస్తుంటే తనపై ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతున్నారని మండిపడ్డారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ వీడియోతో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని సీఎం తనను నియమించారన్నారు. దానికి అనుగుణంగా పనిచేస్తున్నానని, అసత్య ప్రచారాలకు తానేమీ బెదరనని, తన పని తాను చేసుకుంటూ వెళతానన్నారు. అసలు ఆ వీడియోలో తప్పు, అసభ్యత ఏముంది? ఆ వీడియోలో ఉన్నవారు తన కుటుంబ స్నేహితులన్నారు. 30 ఏళ్లుగా వారితో పరిచయం ఉందని, వీడియోలో కొంత భాగం మార్ఫింగ్ చేశారన్నారు.
తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని తేలిగ్గా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారని బీఆర్ నాయుడు తెలిపారు. నా మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ అతి నీచమైనటువంటి విధంగా నా మీద దుష్ప్రచారం చేయడం జరుగుతా ఉంది. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దాన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్ఫింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళీ నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే పడేటువంటి కాదు. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను ఇమీడియట్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని నేను హై లెవెల్కి తీసుకెళ్తాను, వీళ్ళ సంగతి ఏదో తేలుస్తాను. ఇప్పుడు ఈ వీడియోలు కంప్లైంట్ చేస్తే నా ఫ్యామిలీ మెంబర్స్ చేయాలా, లేకపోతే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ అన్నారో కంప్లైంట్ చేయాలి. ఎవరికైనా కంప్లైంట్ చేశారా, ఎవరికైనా చెప్పారా? కొన్ని అయితే మా ఇదివరకు అందులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు అయితే నేను 20-25 ఏళ్ల కింద దిగిన ఫోటోలు అవి. ఆ ఫోటోలు ఈ ఫోటోలు మిక్స్ చేసి దానికి ఒక మ్యూజిక్ పెట్టి ఈ సన్యాసులకు ఏం పని లేదా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను. నీకు గాని, సుబ్బారెడ్డికి గాని. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో ప్రపంచంలోనే అతిపెద్ద టెర్రరిస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది డొనాల్డ్ ట్రంప్ అని సిపిఐ జాతీయ నేత కె నారాయణ విమర్శించారు. ఇరాన్ పట్ల అమెరికా దుశ్చర్యల వల్ల భారతదేశంపై ప్రత్యక్షంగా ఆర్థిక భారం పడుతుందని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ తన అవసరాల కోసం 50% ఆయిల్ ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటుందని, ఈ ఉద్రిక్తత వల్ల డాలర్ విలువ పెరిగి రూపాయి పడిపోతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా అనుసరిస్తున్న అరాచక విధానాలపై సిపిఐ జాతీయ నేత కె నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హనుమాన్పేట దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరాన్ అగ్రనేత ఖమేనీని లక్ష్యంగా చేసుకోవటం, గతంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ను అంతం చేయటం వంటి చర్యలు కేవలం ఆయా దేశాల చమురు సంపదను చేజిక్కించుకోవడానికేనని ఆయన ఆరోపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెర్రరిస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది డొనాల్డ్ ట్రంప్ అని ఆయన విమర్శించారు. ఇరాన్ పట్ల అమెరికా దుశ్చర్యల వల్ల భారతదేశంపై ప్రత్యక్షంగా ఆర్థిక భారం పడుతుందని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ తన అవసరాల కోసం 50% ఆయిల్ ఇరాన్ నుండే దిగుమతి చేసుకుంటుందని, ఈ ఉద్రిక్తతల వల్ల డాలర్ విలువ పెరిగిపోయి రూపాయి పడిపోతోందని పేర్కొన్నారు. దీనివల్ల ఏటా 1.5 లక్షల కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. గతంలో పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ భారత్ ఆ దేశానికి దూరంగా ఉండేదని, కానీ ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికే ఇజ్రాయెల్తో సంబంధాలు పెంచుకున్నారని విమర్శించారు. మోడీ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్ కాళ్ల వద్ద తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. శ్రీలంకలో తిరుగుబాటు చేశారు, అది వాళ్ళ ఇష్టం. ప్రజలు తిరుగుబాటు చేసి గవర్నమెంట్ ఓడించుకోవచ్చు, గెలిపించుకోవచ్చు. మరి అమెరికన్ పాత్ర ఏంటి? నా మాట లేకపోతే నేను చంపేస్తానని చెప్పేసి అంతే చెప్పడం అంటే పాలిటిక్స్ కాదు ఇది. ప్రపంచ టెర్రరిస్ట్ ఎవరన్నా ఉంటే టెర్రరిస్ట్కి నెంబర్ 1 ట్రంప్ అవుతాడు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టరు మొన్న ఇజ్రాయెల్ పోయాడు. అసలు మామూలుగా ఇజ్రాయెల్కు మనకు సంబంధాలు లేవు. మోడీ వచ్చిన తర్వాతనే ఇజ్రాయెల్ సంబంధం పెట్టుకున్నాం. అంతకుముందు ఇజ్రాయెల్, ఎందుకంటే ఇజ్రాయెల్ పాలిస్తాన్ని చంపేస్తూ ఉంది, గాజాలను దాడులు చేస్తూ ఉంది, మానవత రహితమైనటువంటి పద్ధతుల్లో ఆందోళన చేస్తున్నారు. కాబట్టి పొలిటికల్గా, బయలెటరల్గా, ప్రోటోకాల్గా కూడా భారతదేశం ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకోలేదు. మోడీ వచ్చిన తర్వాతనే దాన్ని స్టార్ట్ చేశాడు. ఎందుకు? అమెరికా ట్రంప్ని ప్లీజ్ చేయడానికి. ఇప్పుడు మనం పోయాడు. ఎందుకు పోయాడికి? ఇజ్రాయెల్కి ఏం పని ఉంది? ఆడపోయి టెర్రరిజానికి వ్యతిరేకంగా మనం ఫైట్ చేద్దామని చెప్పేసి ప్రకటించాడు. అసలు టెర్రరిస్ట్ దేశమే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ కన్నా మించిన టెర్రరిస్ట్ ఉన్న దేశం ఉందా? ట్రంప్ కన్నా మించిన టెర్రరిస్ట్ మనగాడు ఉన్నాడు ప్రపంచంలో. వాళ్ళ దగ్గర పోయి మనం టెర్రరిజం ఫైట్ చేయాలంటే అర్థం ఏంటి? ఇదంతా మోసపూరితమైనటువంటి ప్రకటనలు, న్యాయబద్ధ రాజకీయ ప్రకటన కావు. ఇప్పుడు కరెక్ట్గా మరుసటి రోజే కొమ్మినేని చంపేశారు.
అగ్రిగోల్డ్ సమస్య మొదలై 12 ఏళ్లు గడుస్తున్నా 32 లక్షల మంది బాధితులకు నేటికి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ యాజమాన్య కుట్రలను తిప్పికొట్టడానికి మార్చి 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు రిలే దీక్షలు, 5వ తేదీ నుంచి నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడారు. అగ్రిగోల్డ్ సమస్య మొదలై 12 ఏళ్లు గడుస్తున్నా 32 లక్షల మంది బాధితులకు నేటికి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం కోర్టు లిటిగేషన్ల పేరుతో ఆస్తుల వేలాన్ని అడ్డుకుంటోందని, అటాచ్ చేసిన ఆస్తులను కూడా అక్రమంగా విక్రయిస్తోందని వారు ఆరోపించారు. ప్రభుత్వాల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ యాజమాన్య కుట్రలను తిప్పికొట్టడానికి మార్చి 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు రిలే దీక్షలు, 5వ తేదీ నుండి నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. విజయవాడ కేంద్రంగా అగ్రిగోల్డ్ కేసుల కోసం తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టును అందుబాటులోకి తేవాలని, 7 రాష్ట్రాల్లో ఉన్న ఆస్తుల వేలాన్ని వేగవంతం చేసేందుకు రిటైర్డ్ అధికారులతో కూడిన 40 మంది సభ్యుల ప్రత్యేక సిఐడి టీమును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం బినామీల పేరుతో దాచిన సుమారు 4,000 కోట్ల ఆస్తులను గుర్తించి అటాచ్ చేయాలని, చైర్మన్ అవ్వా వెంకట రామారావుకు నిజంగానే బాధితులపై సానుభూతి ఉంటే కోర్టు కేసులను ఉపసంహరించుకొని ఆస్తుల వేలానికి సహకరించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి స్పందించి అధికారులతో సమీక్ష నిర్వహించి 5-6 నెలల్లోపు ఆస్తుల వేలం ప్రక్రియ పూర్తి చేయాలని వారు కోరారు. చంద్రబాబు గారి గవర్నమెంట్లో 776 కౌంటర్లు పెట్టి పోలీసు వాళ్ళతోటి ఈ బాండ్స్ అన్నీ కూడా కంప్యూటరైజ్ చేశారు, అప్లోడ్ చేశారు. దాని మూలంగా గవర్నమెంట్ రిస్క్లోకి వచ్చింది. మన డబ్బులు వస్తాయనే నమ్మకం కలిగి ఆత్మహత్యలు కూడా తగ్గడానికి తోడ్పడ్డాయి. మరి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉండి కూడా వారికి చిన్న ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఈ అధికారులతో సమీక్ష పెడితే పని వేగవంతంగా అయిపోయి ఒక 5-6 మాసాల్లో ఆక్షన్ జరిపి డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాంటిది జరగనందున, కంపెనీ కుట్రలు కొనసాగుతున్నందున ఈ ప్రభుత్వం నిర్లక్ష్యము కంపెనీ కుట్రల్ని తిప్పికొట్టడం కోసం రేపు నుంచి ధర్నా చౌక్లో మా దీక్షలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీ ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుందని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సభ్యత్వాలు తీసుకోవడం హర్షణీయమని అన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్న వారికి రాజకీయంగా తగిన గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని 43వ డివిజన్ భవానీపురం ఏకలవ్య నగర్ సెంటర్లో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మద్దిరాల రామకృష్ణ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విజయవాడలోని అన్ని డివిజన్లలో సభ్యత్వ నమోదు అత్యంత విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. జనసేన కేవలం రాజకీయ పార్టీయే కాకుండా ప్రజలకు సేవ చేసే వేదికని, సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్న వారికి రాజకీయంగా తగిన గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇవాళ రాజకీయ పార్టీలో అన్ని రాజకీయ పార్టీలా కాకుండా జనసేన పార్టీ అంటే ఒక సేవ చేసే పార్టీ, ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ, ప్రజలు కష్టాలు తెచ్చే పార్టీ, ప్రజలకు న్యాయం చేసే పార్టీ. కాబట్టి జనసేన పార్టీ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసి జనసేన కుటుంబాలను కూడా ఆదుకోవడం కోసం ఇవాళ ఎవరైనా దురదృష్టవశాత్తు ఆ కుటుంబంలో ఎవరైనా దూరం అయితే వారికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కార్యక్రమం కాకుండా ఈ జనసైనికులకి నాయకత్వ లక్షణాలు ఉంటే తప్పకుండా వారికి ప్రజాసేవ చేయడం కోసం వారికి తప్పకుండా రాజకీయంగా వారికి అవకాశం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా జనసేన పార్టీలో అవకాశం ఉంది. ఇవాళ తప్పనిసరిగా ఈ జనసేన పార్టీ గతంలో కన్నా మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అనంతరం మద్దిరాల రామకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు
రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం సాగుతోందని చెప్పారు. భవానీపురం ప్రాంతంలోని ముఠా కార్మికులు, ఆటో కార్మికులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా తరలివచ్చి సభ్యత్వాలు తీసుకుంటున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, పవన్ కళ్యాణ్ పనితీరు పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకమే ఈ స్పందనకు కారణమని ఆయన తెలిపారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తన సొంత సంపాదనను సైతం వెచ్చించి బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారని రామకృష్ణ కొనియాడారు. ఆ కుటుంబంలో మరి ఏదైనా పరిస్థితి అటుగా ఇటుగా ఉంటే ఆ కుటుంబానికి కొద్దిగా అండగా ఉండాలి, ఆర్థికంగా కుటుంబం ఇబ్బంది పడకూడదని పవన్ కళ్యాణ్ గారు తన కష్టంలోంచి తన సినిమాలు తీసి తన ఏదో రక్తం చెమట వల్లే చిందించి కష్టపడిన ధనాన్ని ఈ ప్రజానికం కోసం, ఈ రాష్ట్ర ప్రజానికం కోసం మరి ఆయన ఖర్చు చేస్తూ ఉన్నారు. ప్రజల మీద ఆయనకి అత్యంత ప్రేమ. మనం కుటుంబం బాధ్యత ఎలా తీసుకుంటామో తను పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబం కూడా ఈ రాష్ట్రంలో నేను మరి బాధ్యత తీసుకోవాలన్న ఆలోచనతో ఆయన ఈ కార్యక్రమం చూపెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకొని మీ కుటుంబానికి ఒక భరోసా, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి మీరు తోడుగా నిలిచి పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో మరింత భవిష్యత్తుగా తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విస్తరణపై వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాదక ద్రవ్యాలకు కేరాఫ్గా మారుతోందన్నారు. వన్ టౌన్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 2 ఏళ్లలో భారీగా కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రభుత్వం నియంత్రణలో విఫలమైందని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు నుంచి రాజధాని ప్రాంతం వరకు గంజాయి సాగు జరుగుతుండడం ఆందోళనకరమన్నారు. చిన్నారులు, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వం, పోలీసు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ నిర్మూలనకు వైసీపీ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. 6 నెలల కాలంలోనే అంటే 8/7/2025 నుంచి 26/1/2026 వరకు 26 కేవలం 6 నెలల వ్యవధిలోనే 45,200 షాపుల్ని తనిఖీ చేసి 47,441 కేసులు నమోదు చేశారంట. 6 నెలల వ్యవధిలో గంజాయి మీద 47,441 కేసులు నమోదు చేశారంట. పోలీసు వారు విడుదల చేసిన సమాచారం. అట్లాగనే డ్రగ్స్ మీద కేసులు కూడా ఒక్క ఏడాదిలో 1/1/2025 నుంచి 31 జనవరి 2026 వరకు NDPS కేసులు అంటే డ్రగ్స్ కేసులు 1836 కట్టారంట. ఈ సమాచారం ఏది మా సొంత సమాచారం కాదు, పోలీసు వారు విడుదల చేసినటువంటి సమాచారం. ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైన మాసమని, అటువంటి మాసం ఐజా గ్రూప్ అధినేత గయాజుద్దీన్ పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేయడం ముదావహమని జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుందని చెప్పారు. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే దర్గాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తుందని చెప్పారు. ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా భవానీపురంలోని హజరత్ సయ్యద్ గాలిబ్ షాహీ దర్గా వద్ద పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు. తొలుత దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైన మాసమని అన్నారు. కఠోర ఉపవాసం ఉంటూ నియమనిష్టలతో నమాజు చేస్తారని చెప్పారు. వారి కోసం తమ పార్టీ నాయకులు గయాజుద్దీన్ రంజాన్ తోఫా పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుందని చెప్పారు. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే దర్గాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తుందని చెప్పారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ముస్లింల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మజ్లిస్లో ఎంతోమంది పేదలకి సహాయం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మసీదులకి ఈ కూటమి ప్రభుత్వం కూడా అనేక రకాల నిధులు ఇస్తూ ఉంది. ముస్లిం మతాన్ని బాగా ఎక్కడ ఇబ్బంది పడకుండా ముస్లిం ఆస్తులు రక్షణ కోసం కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మా సందర్భంలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా మజ్లిస్కి ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వారికి అన్ని రకాల సదుపాయాలు కలగజేయడంలో కూటమి ప్రభుత్వం కూడా ముందుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ముస్లింస్కి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, ముస్లిం సోదరుల్ని బాగా అన్ని రకాలుగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి, వారికి రిజర్వేషన్ కూడా కొనసాగించాలి, వారికి ఉద్యోగ అవకాశాల్లో అనేక రకాలుగా కూడా ముందుంచాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటారు. మరి ఇవాళ మన సోదరుడు గయాజుద్దీన్ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆయనకి పేదలకు సహాయం చేసే ఉద్దేశంతో ఉన్నారు. వారికి కూడా జనసేన పార్టీ
తరఫున జిల్లా జనసేన పార్టీ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతరం గాయాజుద్దీన్ మాట్లాడుతూ ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో తాము ప్రతి పండుగకు తోఫాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. సంక్రాంతి పండుగకు, రంజాన్కు, క్రిస్మస్కు తోఫాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఐజా గ్రూప్ సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సామినేని ఉదయ్ భానుకు ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయాలతో జనసేన పార్టీ స్థాపించి పేద ప్రజల కోసం చేస్తూ ఉన్నారో ఆయన ఆశయాలతోనే నా సోదర సమానులు సామినేని ఉదయ్ భాను గారి నాయకత్వంలో మేము ఈ కార్యక్రమాలన్నీ వెస్ట్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా భవానీపురంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరి ఇంటికి రంజాన్ తోఫా ప్రతి సంవత్సరం నేను ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ కార్యక్రమం హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గా ఔలియా దర్గా దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా సామినేని ఉదయ్ భాను గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నారు. కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్థానికంగా మా యొక్క ఆహ్వానాన్ని మందించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దర్గా కమిటీ ప్రెసిడెంట్ గారికి, ముష్టాక్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ప్రజలు ఆత్మీయ స్వస్థతతో పాటు శారీరక స్వస్థతను కూడా కలిగి ఉండాలనే సంకల్పంతో అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశామని విచారణ గురువులు ఫాదర్ చిన్నప్ప తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలు ఖరీదైన వైద్య పరీక్షలను భరించలేకపోతున్న తరుణంలో వారికి చెంతకే వైద్య సేవలను తీసుకురావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ శిబిరానికి సహకరించిన వైద్యుల బృందానికి ధన్యవాదాలు తెలిపారు. భవానీపురం జోజీనగర్లోని అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రంలో విచారణ గురువులు ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. విజయవాడ క్యాథలిక్ పీఠం, సెయింట్ విన్సెంట్ డి పాల్ సొసైటీ, వెస్ట్ ఏరియా కౌన్సిల్ మరియు ఉమెన్స్ కమిషన్ల సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో నగరంలోని ప్రముఖ ఆసుపత్రుల వైద్య బృందాలు పాల్గొని స్థానిక ప్రజలకు కంటి పరీక్షలు, దంత వైద్యం, ఈసీజీ, బీపీ, షుగర్ మరియు రక్త పరీక్షలను ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫాదర్ చిన్నప్ప మాట్లాడుతూ చర్చి పరిధిలోని పేద ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఉమెన్ కౌన్సిల్ మరియు చర్చి పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శారీరక స్వస్థత పొందాలని ఆయన కోరారు. శారీరకమైనటువంటి స్వస్థతలు పొందాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. దీనికి ప్రోత్సహించినటువంటి ఈ డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు, అభినందనాలు తెలియజేస్తున్నాం. వచ్చినటువంటి మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎన్నాళ్ళ నుంచో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మా పెద్దలు పితా కుమార్, అలాగే ఝాన్సీ, అలాగే మరీదళ వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ముందుకొచ్చారు. మరి ఆ విధంగా జరుగుతూ ఉంది. దేవుడు ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా శారీరకమైనటువంటి స్వస్థలు వస్తగాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మేము దీవింతురుగా. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు పితా కుమార్ మాట్లాడుతూ ఈ శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన వైద్యులకు, విచారణ కౌన్సిల్ సభ్యులకు, లీజన్ ఆఫ్ మేరీ మరియు మెన్ కమిషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చి పెద్దలు ఝాన్సీ, మరియదాసు తదితరులు పాల్గొని సేవలు అందించారు. ఒక మనిషికి అవసరమైనటువంటి అన్ని టెస్టులు కూడా ఉచితంగా చేయబడుతూ అవసరమైన వారికి మరి ఉచితంగా మందులు అందిస్తూ మరి రక్త పరీక్ష కానీ, ఈసీజీ కానీ ఇంకా అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరీక్షలు చేస్తూ మరి వారికి ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ నందు ఈ విజయవాడలోని ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్స్ వారు ఎంతో ప్రత్యేకమైనటువంటి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. మరి యొక్క సహకారాన్ని మన విచారణలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలాగన ఇప్పటికి వచ్చిన వారందరికీ మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ గత 37 ఏళ్లుగా విజయవాడలో నిరంతరాయంగా దివ్యాంగుల కోసం భారత్ వికాస్ పరిషత్ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తుందని ఆ సంస్థ మెయిన్ బ్రాంచ్ అధ్యక్షులు చందులు ఆంజనేయులు తెలిపారు. ఈ ఏడాది సుమారు 115 మంది బాధితులకు కృత్రిమ కాళ్లు, చేతులను అందజేశామన్నారు. దేశవ్యాప్తంగా 1880 బ్రాంచ్లతో విస్తరించిన భారత వికాస్ పరిషత్ దాతల సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
భారత్ వికాస్ పరిషత్ విజయవాడ మెయిన్ బ్రాంచ్ మరియు సెంట్రల్ బ్రాంచ్ సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. గాంధీనగర్లోని శారదా స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు చేతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరిషత్ అధ్యక్షులు చందూలు ఆంజనేయులు మాట్లాడుతూ గత 37 ఏళ్లుగా విజయవాడలో నిరంతరాయంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది సుమారు 115 మంది బాధితులకు కృత్రిమ కాళ్లు చేతులను అందజేశామన్నారు. వీటితో పాటు 8 ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు మరియు స్ట్రెచర్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహించిన మెజర్మెంట్ క్యాంపుకు సుమారు 135 మంది దివ్యాంగులు హాజరు కాగా హైదరాబాద్ నుండి వచ్చిన నిపుణులైన టెక్నీషియన్లు 120 మందిని అర్హులుగా గుర్తించారని చెప్పారు. వారికి నాణ్యమైన పరికరాలను సిద్ధం చేసి ఈరోజు అందజేశామన్నారు. దివ్యాంగుల సేవకే పరిమితం కాకుండా విద్యార్థులకు స్కాలర్షిప్లు, మెగా మెడికల్ క్యాంపులు, జాతీయ స్థాయి క్విజ్ పోటీలు మరియు దేశభక్తి గీతాల పోటీలను కూడా పరిషత్తు నిర్వహిస్తోందని నిర్వాహకులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 1880 బ్రాంచులతో విస్తరించిన భారత్ వికాస్ పరిషత్తు దాతల సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తోందని వారు పేర్కొన్నారు. ఫిబ్రవరి 1వ తారీఖున ఈ మెజర్మెంటు వాళ్ళ ఆటోల్లో క్యాన్వాసింగ్ చేసుకుని టీవీలో స్క్రోలింగ్ ఇచ్చాము. మరి ఒక 127 మంది 135 మంది దాకా వచ్చారు. ఆ 135 మందిలో మంది వచ్చారు. ఆ 135 మెంబర్స్లో మాకు హైదరాబాద్ నుంచి వచ్చిన టెక్నీషియన్స్ ఒక 120 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఆ 120 మందికి కూడా మేము ఆ రోజే 1వ తారీఖు ఇస్తామని అనౌన్స్ చేసాము. మరి మా టెక్నీషియన్ కూడా సకాలంలో వారు అందరికి కూడా తీసుకొచ్చి ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇంతమంది విచ్చేసినందుకు మరి ఆ బెనిఫిషియర్స్కి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా డోనర్స్కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా భారత వికాస్ పరిషత్ అనేది ఈ నేషనల్ ఆర్గనైజేషన్ 18 బ్రాంచ్లో ఉంది. అనేక సేవా కార్యక్రమాలు చేస్తాము. ఆ సేవా కార్యక్రమంలో ఇది ఒకటి. థ్యాంక్ యూ. ట్రైసైకిల్స్, వీల్ సైకిల్స్ 8 దాకా ఇవ్వడం జరిగింది. స్ట్రెచర్స్ కూడా ఇస్తున్నామండి. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు మా భారత వికాస్ పరిషత్ నిర్వహిస్తుంది. ఇవి కాకుండా పిల్లలకి స్కాలర్షిప్స్, మెగా మెడికల్ క్యాంపులు, అలాగే దేశభక్తి పాటల పోటీలు, పేట్రియాటిక్ సాంగ్, నేషనల్ గ్రూప్ సాంగ్స్ కాంపిటీషను జాతీయ స్థాయి వరకు నిర్వహించడం జరుగుతుంది. అలాగే క్విజ్ ప్రోగ్రామ్స్ కూడా భారత వికాస్ పరిషత్ జాతీయ స్థాయి వరకు నిర్వహించవలసింది. దీని భాగంగా సుమారుగా 400 మంది నుంచి 500 మంది పిల్లల దాకా ఈ క్విజ్ ప్రోగ్రాం కానీ, జాతీయ బృందగాన పోటీలు కానీ పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన పెద్దలందరికీ కూడా, ఉపయోగించిన వికలాంగులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.